మేడ్చల్ జిల్లాలో భారీగా చేప పిల్లలు మృతి చెందడం కలకలం రేపుతోంది. గుడిచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్తూరు పెద్ద చెరువులో సుమారు 15 లక్షల చేప పిల్లలు మృత్యువాత పడ్డాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. చెరువుకు సమీపంలోని ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు నీటిలో కలవడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు, మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో చేప పిల్లలు మృతి చెందడంతో చెరువుపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు నీటి కాలుష్యంపై గత ఏడాది కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అప్పుడే అధికారులు స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మండిపడుతున్నారు. ఇక చేప పిల్లల మృతికి అసలు కారణమేంటో తేల్చేందుకు చెరువు నీరు, మృతి చెందిన చేపల నమూనాలను వెంటనే సేకరించి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఫార్మా రసాయనాలే కారణమా లేక మరేదైనా కారణమా అన్నది సమగ్ర విచారణలో తేలాల్సి ఉంది. బాధిత మత్స్యకారులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని, కాలుష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, మత్స్యకారులు కోరుతున్నారు. వీళ్ళ వల్లనే మాకు నష్టం జరుగుతుంది, కెమికల్ వస్తుంది. ఇది 5 సంవత్సరాల కింద కూడా ఇట్లే అయింది. చింతలకుంటల యూనిక్ బయట ఎక్కుతుంది. ఇదివరకు కూడా ఇట్లే జరిగింది, చాలా జరిగినాయి. అప్పుడు ఒక 2-3 టన్నుల చేపలు చచ్చిపోయినాయి. ఇప్పుడు కూడా 10 లక్షల. తారీఖు 8వ నెల 1926 సంవత్సరం రోజున మా దగ్గర ఉన్న ఫార్మా కంపెనీల దగ్గరించి మా గ్రామంలోని పొల్యూట్ వాటర్ వస్తుందని గత సంవత్సరం కిందనే మేము కంప్లైంట్ పొల్యూషన్ బోర్డుకు కంప్లైంట్ చేయడం జరిగింది. అట్టి విషయంలో అధికారులు వచ్చి కూడా ఇన్స్పెక్షన్ చేసుకొని పోయి ఇక్కడ వాటర్ కూడా తీసుకొని పోయారు. ఈ వాటర్ ఏ కంపెనీలకి వెళ్ళి వస్తున్నాయని చెప్పి గత 1 year బ్యాక్కే మేము అందరం కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు, దీంట్లో రెస్పాండ్ అయ్యారు, మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ఎవరి కంపెనీల వాటర్ వాళ్ళే అదే కంపెనీల ఏది ట్యాంకర్ల ద్వారా తీసుకుపోవాలని చెప్పి వాళ్ళకు కూడా సూచన చేశారు. అయినా కూడా పట్టించుకోవాలి కంపెనీ యాజమాన్యము. ఈ గ్రామానికి అనుసంధానంగా ఉన్న ఫార్మా కంపెనీల దగ్గరించి మాకు అభివృద్ధి ఏందో కానీ మొత్తము విలేజ్లో ఉన్న రెవెన్యూ, సాగునీరు మరియు తాగునీరు మొత్తం పొల్యూడై గ్రామమే ఒక రోగాల బారిన పడే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు మా గ్రామానికి వచ్చే పెద్ద చెరువుల వాటరు మత్స్యకారుల సంఘం వాళ్ళ చేపలు కొన్ని లక్షల చేప పిల్లలు వేస్తే అవి చనిపోయినాయి. కాబట్టి దానికి మీకు వాట్సాప్ ద్వారా కూడా పంపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. దీనిపైన చట్టరీత్యా చర్య తీసుకొని మా గ్రామానికి, మా గ్రామంలో ఉన్న నాయకులకు, మన కార్యకర్తలకు, మన గ్రామ ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేసి ఫార్మా కంపెనీలకు వెళ్ళి వచ్చే కెమికల్ వాటర్ను ఎంత తొందర బంద్ చేస్తే అంత తొందర మా గ్రామం పొల్యూడు నుంచి రక్షించబడతాయని చెప్పి తెలియజేస్తూ మీకు మీడియా ద్వారా సూచన చేస్తున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ కొల్తూరు గ్రామ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకొని మాకు తగిన న్యాయం చేయగలరు.